శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. ಜಾಗರ ಸ್ವಪ್ನಗಳೊಳು ವರಭೋಗಿ ಶಯನ ಬಹುಪ್ರಕಾರ ವಿಭಾಗಗೈಸಿ ನಿರಂಶ ಜೀವರ ಚಿಚ್ಚರೀರವನು ಭೋಗವಿತ್ತು ಸುಷುಪ್ತಿ ಕಾಲದಿ ಸಾಗರವ ನದಿ ಕೂಡುವಂತೆ ವಿಯೋಗರಹಿತನು ಅಂಶಗಳನೇಕತ್ರ ನೈದಿಸುವ. హరికథామృతసారములో వ్యాప్తి సంధి యందు ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు జాగృతావస్థ యందు స్వప్నావస్థ యందు భగవంతుడు విశ్వనామక నామకుడై తైజస నామకుడై ఎలా జీవుల యందు ఉండి ఎక్కడ ఉండి ఏ విధంగా వ్యాపారములను జీవుని చేత తాను చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. ఈరోజు సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ అంటే గాఢమైనటువంటి నిద్ర. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఊపిరాడుతూ ఉన్నటువంటి శవము వలె ఉండటం అనేటటువంటిది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థ యందు మనకు భగవంతుడు స్వప్నావస్థ యందు కంఠమునందున్నటువంటి తైజస నామక భగవంతుడు సుషుప్తి అవస్థ యందు మన హృదయమునందు వచ్చి ప్రాజ్ఞనామకుడై ఉంటాడు. ఆ ప్రాజ్ఞనామకుని ఆలింగనమునందు ఉన్నప్పుడు జీవునికి ఈ సుషుప్తి అవస్థ అంటే గాఢమైనటువంటి నిద్ర అనేటటువంటిది మనకు కలుగుతుంది. ఈ నిద్ర రావాలన్నా మనము నిద్రపోవాలన్నా కూడా మనకు స్వతంత్రము లేదు. నిద్ర రాకుండా నిద్ర కావాలి అని చెప్పి నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టనటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తుంది. చింతలే నమ్మకు సంతలో నిద్ర అని. సంతలో కూడా నిశ్చింతగా నిద్రపోయేటటువంటి వాళ్ళను చూస్తూ ఉన్నాము. అంటే
మనకిక్కడ అర్థమవుతూ ఉన్నది ఏమి అని అంటే, చివరికి నిద్రపోవడానికి కూడా మనకు స్వాతంత్ర్యము లేదు. ప్రాజ్ఞనామక భగవంతుడు మన హృదయ కమలములో ఉండి వాడు మనకు నిద్రను కలిగిస్తే మనకు నిద్ర వస్తుంది, కానీ లేకపోతే నిద్ర రాదు. కాబట్టి జీవుని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ అవస్థాత్రయములందు భగవంతుడే తాను జీవుని శరీరమునందు ఒక్కొక్క ప్రదేశమునందుండి ఆ 3 అవస్థలయందు జీవుడు చేసేటటువంటి వ్యాపారములను, చేయవలసినటువంటి వ్యాపారములను తాను మొదట చేసి జీవుల చేత చేయిస్తే గాని ఈ 3 అవస్థలు జీవునికి గడవవు. 3 అవస్థలయందు అంటే సర్వకాల సర్వావస్థలయందు జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు, భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు. జీవుని యొక్క ప్రతి ఒక్క చలన వలనము భగవంతుని అధీనమునందు ఉంటుంది. మొత్తానికి మనకు నిద్ర కూడా పోవడానికి స్వాతంత్రము లేనటువంటి అస్వాతంత్రులుగా మనం ఉంటూ ఉన్నాము. సుషుప్తి అవస్థ అని అంటే మనకు చెబుతూ ఉన్నారు. సుషుప్తి అవస్థ అని అంటే మన దేహమునందున్నటువంటి ఇంద్రియములు, ఇంద్రియాభిమాని దేవతలు, ఆ దేవతల యందున్నటువంటి భగవద్రూపములు మన హృదయమునందున్నటువంటి ఆ హరి రూపముతో ఐక్యము చెందుటయే సుషుప్తి అవస్థ అని చెబుతూ ఉన్నారు. దీనికి ప్రమాణము ఏది అంటే బృహదారణ్య భాష్యము చెబుతూ ఉన్నది. ఈ హృదయమునందే, ఈ జీవుని హృదయమునందే జీవుడు మరియు భగవంతుడు ఒకే చోట ఉన్నారు. ఆ భగవద్రూపములే కన్ను మొదలైనటువంటి ఇంద్రియములందు, ఆ ఇంద్రియ అభిమాని దేవతల యందు అంతర్గతుడై ఉండి వ్యాప్తుడై ఉన్నాడు భగవంతుడు. ఆ అన్ని భగవద్రూపములు హృదయగతమైనటువంటి హరి రూపముతో ఐక్యము చెందినప్పుడు మాత్రమే సుషుప్తి అవస్థ మనకు కలుగుతుంది, అంటే నిద్ర పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి 3 అవస్థల యందు భగవంతుడు జీవుని యందుండి వ్యాపారములను చేయిస్తూ ఉన్నాడు. ఒక్కసారి చూస్తే మనము జాగ్రత్తావస్థ యందు విశ్వనామక భగవంతుడు జీవుని చిదంశములను విభాగము చేసి జ్ఞానము, కర్మేంద్రియాది 24 తత్వములందు నిలిపి దర్శనము, స్పర్శ, శ్రవణము, ఘ్రాణము మొదలైనటువంటి అనుభవములను ఇస్తే జీవుని కుడికన్ను తుదియందుండి విశ్వనామకుడై అదే భగవంతుడు స్వప్నావస్థయందు తైజసనామక భగవంతుడిగా జీవుల చిత్ అంశలను విభాగించి స్వాప్న పదార్థములను మెలకువగా ఉన్న మనస్సునకు వాని అనుభవానికి కలిగిస్తాడు. ఇక సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞనామక భగవంతుడు హృదయ దేశమునందు నిలిచి అన్ని ఇంద్రియముల వ్యాపారములను ఉపరమింపజేసి అంటే స్తబ్దము గావించి శ్వాస మాత్రము కలిగినటువంటి వానిగా చేసి జీవుని ఆలింగించుకొని అతనికి సుఖమిస్తాడు. ఈ విధంగా జాగ్రత్త స్వప్నావస్థలయందు విభాగము కావించినటువంటి జీవుని చిదంశములను పునః స్వరూపదేహమునందే ఐక్యము కావించి ఆ జీవునికి తన ఆలింగన సుఖమును ఇస్తాడు భగవంతుడు. అది సుషుప్తి అవస్థ. భగవంతుడు ఏ విధంగా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థలయందు జీవుని చిదంశము స్వరూపాన్ని చిదంశములుగా అనేక అంశాలుగా విభాగించి ఆ అనుభవములను వానికి ఎలా ఇస్తాడో, మళ్ళీ ఆ విభాగించినటువంటి అంశములను మళ్ళీ జీవుని స్వరూపదేహమునందు ఐక్యము చేస్తాడు అనేటటువంటి విషయాన్నే జగన్నాథదాసుల వారు మనకు స్పష్టంగా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు.
ಜಾಗರ ಸ್ವಪ್ನಂಗಳಳು ವರಭೋಗಿಶಯನ ಬಹುಪ್ರಕಾರ ವಿಭಾಗಗೈಸಿ ನಿರಂಶಜೀವರ ಚಿಚ್ಚರೀರವನು ಭೋಗವಿತ್ತು ಸುಷುಪ್ತಿ ಕಾಲದಿ ಸಾಗರವ ನದಿ ಕೂಡುವಂತೆ ವಿಯೋಗರಹಿತನು ಅಂಶಗಳನೇಕತ್ರ ವೈದಿಸುವ. ఈ సుషుప్తి కాలమునందు ఆ విభాగించినటువంటి జీవుని స్వరూపదేహ చిదంశములను మళ్ళీ ఆ స్వరూపదేహమునందు ఐక్యం చేస్తాడు. ఏ విధంగా అంటే సాగరవ నది కూడువంతే. ఈ ఉపమానము అత్యంత అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది. జీవుని అంటే సాగరములో ఉన్నటువంటి నీళ్లు సూర్యరశ్మి చేత మేఘ మండలానికి చేరి మేఘాలుగా పరివర్తన చెంది అదే మేఘాలు వర్షించినప్పుడు ఆ నీరు భూమి మీద పడి నదీ నదముల యందు ప్రవహించి ఆ నదీ నదములలో ప్రవహించినటువంటి నీరు పునః సముద్రాన్ని చేరుతుంది. అంటే ఏ సముద్రము నుండి నీళ్లు మేఘమండలానికి చేరి ఆ మేఘమండలము నుండి భూమికి పడి భూమిలో ఉన్నటువంటి నదులలో ప్రవహించి పునః ఏ సాగరాన్ని చేరుతుందో అదేవిధంగా జీవుని స్వరూప జ్ఞానదేహము నుంచి శరీరము నుండి విభాగించినటువంటి అంశాలను జాగ్రత్త స్వప్నావస్థలయందు విభాగించినటువంటి జీవుని శరీర జ్ఞాన చిచ్చరీరమును విభాగించిన అంశములను మళ్ళీ సుషుప్తి అవస్థయందు భగవంతుడు ఒకే చోటికి చేరుస్తాడు. దానిని చెబుతూ ఉన్నారు. మనకు సాగరవ నది కూడువంతే, మనకు స్పష్టంగా సాగరవ నది కూడువంతే, నది మళ్ళీ సాగరమును చేరినట్లుగా అని చెబుతూ ఉన్నారు. ఈ ఉపమానము ఎంత అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది అని అంటే, జీవుని చిత్ స్వరూపము సముద్రము వంటిది. ఇక నదులన్నీ ఆ సముద్రము నుండే పుట్టినటువంటివి. ఇక్కడ జీవుని చిదంశ విభాగములకు ఉపమానం అంటే సముద్రము వలె ఉన్నటువంటి చిత్స్వరూపాన్ని భగవంతుడు విభాగిస్తాడు నదులుగా. జాగ్రత్తావస్థలోని జీవుని చిత్స్వరూపము నిరంశమే అయినా భగవంతుడు దానిని విభాగించి సాంశము చేస్తాడు. ఇది భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి, భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యము. సముద్రము నుండి పుట్టినటువంటి నదులు మళ్ళీ సముద్రమునే చేరునట్లుగా నిద్రావస్థలో భగవంతుడు ఆ జీవుల విభక్తమైనటువంటి అంశాలను మళ్ళీ స్వరూపములోనే చేర్చుటకు ఉపమానాన్ని సాగరవ నది కూడువంతే అని జగన్నాథదాసుల వారు అత్యంత సుందరంగా చెబుతూ ఉన్నారు. ఇదంతయు కూడా భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యము, అచింత్యాద్భుత శక్తి సంపన్నత, భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వ విశేషాన్ని తెలియజేసేటటువంటిది. వీడు వియోగరహితుడు. భగవంతుడు ఎప్పుడూ మనతో సర్వకాల సర్వావస్థలయందు ఉండేటటువంటి వాడు. మనలను ఒక్క నిమిషము కూడా వదిలి వెళ్ళనటువంటి వాడు. మనము కట్టుకున్న భార్య మనల్ని వదిలి వెళ్ళవచ్చు, మనము కన్న పిల్లలు మనల్ని వదిలి వెళ్ళవచ్చు. అయితే భగవంతుడు ఎప్పుడూ కూడా జీవులను వదిలి వెళ్ళడు. వారి హృదయ కమలమునందు బింబరూపి అయి ఒక్క క్షణము ఎడబాటు లేకుండా వారితోనే ఉండి వారి యొక్క చలన వలనములను నియంత్రించి 3 అవస్థలయందు వారి చేత చేయించవలసినటువంటి పనులను చేయించి ఆ కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేసేటటువంటి కారుణ్యమూర్తి, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు. ఆ భగవంతుని విశేషాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వియోగరహితుడు, జీవుని ఒక్క క్షణమైనా వదలి ఉండేటటువంటి వాడు కాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు విశ్వతైజస ప్రాజ్ఞ రూపములతో శ్రీహరి జీవులకు క్రమంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు కారకుడై ఉంటూ ఉన్నాడు, వ్యాప్తుడై ఉన్నాడు అని భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని ఈ పద్యమునందు మనకు చెబుతూ ఉన్నారు.
బింబరూపిగా ఎప్పుడూ జీవునిలోనే ఉండటం చేత అతడు వియోగరహితుడు అని చెబుతూ ఉన్నారు. మనము కరుణాసంధి ఎందు చెప్పుకున్నాం. మలగి పరమాదరది పాడలు కుಳಿತು ಕೇಳುವ ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಿಮಗೆಂಬ ಸುಲಭನು ಹರಿ ತನ್ನವರನು ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವನ ಒಲಿಸಲರಿಯದೆ పామరరు బళలువరు భవదొళగే అని. భగవంతుడు తన భక్తుడు ఏమి చేసినా కారుణ్యమూర్తి అయి భక్తుడు పండుకొని పాడితే వింటాడట, నిలబడి పాడితే కూర్చొని పాడితే నిలబడి వింటాడట, పండుకొని పాడితే కూర్చొని వింటాడు, కూర్చొని పాడితే నిలబడి వింటాడు, నిలబడి పాడితే నర్తనం చేస్తాడు, నర్తనం చేస్తూ పాడితే భక్తులను అనుగ్రహిస్తాడు. ఇంత భక్త సులభుడైనటువంటి ఇటువంటి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవటము తెలియక ఈ పామరులు ఒక్క అరక్షణమైన తన భక్తులను జీవులను వదిలి ఉండనటువంటి ఈ భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకునేటటువంటి మార్గము తెలియక పామరులు ఈ సంసారమునందు పడి మ్రగ్గుచున్నారు అని చెప్పినారు జగన్నాథదాసులు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా మనలోనే బింబరూపి అయి ఉండి మన చలన వలనములను నియంత్రించేటటువంటి మహానుభావుడు భగవంతుడు. వాడు మనలోనే వ్యాప్తుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు వివరించారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ, ರೇಪು ಭಾರ್ಯರಿಂದೊಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟತಂತುಗಳ ಓಲಿದ್ದು ಸೂರ್ಯ ಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲೇ ಕೊಳುತಿಹ ನಾರಿಯರಿಗೆ ಈತನ ವಿಹಾರವು గోచరిಸುವುదేను అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.